సరే, మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. మైదా పిండి, ఓకే, క్యాబేజీ తురుము, ఓకే, కొత్తిమీర, పన్నీర్ తురుము, ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, నెయ్యి, గరం మసాలా, వాము, డ్రై కొత్తిమీర, రవ్వ. ఓకే అండి, మరి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం అయితే. ఓకే ఓకే, ముందుగా బౌల్ తీసుకుందాం. ఓకే, మైదా పిండి వేసుకున్నాం. ఓకే, కాస్త నెయ్యి వేసుకున్నాం. ఓకే, కాస్త రవ్వ వేసుకున్నాం. కాస్త ఓమ, సో ఇది కూడా ముందు దానిలోనే ప్రాసెస్ అన్నమాట. కాస్త గట్టిగా తడుపుకోవాలి పిండి. ఓకే, కాస్త సాల్ట్ వేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. ఓకే, ఇదా రెండు వెలిగి. పిండి రెడీ అయింది. పిండి పక్కన పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ నెయ్యి వేసుకొని, ఓకే, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఎక్కడికైనా టూర్స్ వెళ్ళారా? వెళ్ళామండి. ఎక్కడికి వెళ్ళారు? ప్రయాగ్రాజ్ వెళ్ళాం. ప్రయాగ్రాజ్ వెళ్ళారు. ఓకే, ఇంకా కాశీ, అయోధ్య అన్నీ తిరిగేశారు అన్నమాట. అయితే ఎలా ఉంది ప్రయాగ్రాజ్ ఎక్స్పీరియన్స్ మీకు? బాగుందండి. బాగుందా? అంటే ఇక్కడి నుంచి కష్టపడి వెళ్ళి ఇయర్స్కి ఒకసారి వస్తుంది కదా. అందరూ వెళ్ళారు? ముగ్గురు వెళ్ళారా మీరు? అవునండి. ఓకే, క్యారెట్ తురుము, ఓకే, కొద్దిగా ఇవి పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకున్నాం. కాస్త ఉప్పు వేసుకున్నాం. ఓకే, పన్నీర్ తురుము. ఓకే, సో డైరెక్ట్ పన్నీర్ అంటే బాయిల్ చేసి అలా కాకుండా నార్మల్ డైరెక్ట్. ఓకే, కొత్తిమీర వేసి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఓకే, చిన్న చిన్న ముద్దలు చేసుకున్నాం. సో ఇప్పుడు ఆ పూరీలకి స్టఫ్ చేసుకోవాలా మనం ఇవి? ఓకే, ఈ స్టఫ్ ఇందులో వచ్చేసి పూరీలోనా? ఓకే, కాస్త వాటర్ అప్లై చేసుకోవాలి ఎడ్జ్కి. గట్టిగా ప్రెస్ చేసుకోవాలా, లేకపోతే మొత్తం స్టఫ్ అంతా. ఓకే, తర్వాత దీంతో షేప్ కట్ చేసుకోవాలి.
ఓకే. ఎక్స్ట్రా పిండి తీసేయాలి. హ్మ్. ఇలాగే ఇంకొకటి కూడా చేసుకో. సేమ్ దీన్ని కూడా అలాగే హ్మ్. జనరల్గా ఇలా సేమ్ ప్రాసెస్లో స్వీట్ ఐటమ్ చేస్తారు కదా. కోవా గర్జలు హ్మ్. అలా ఉంటాయి. పిండి వంటలు ఏమైనా చేస్తూ ఉంటారా మీరు? చేస్తాం. ఏం చేస్తుంటారు ఎక్కువగా? అప్పాలు, హ్మ్. చెగోడీలు, తెలంగాణ వంటకం. తెలంగాణ స్పెషల్స్ అన్నీ చేస్తూ ఉంటారు. ఇది అయిందండి ఇలాగే. ఓకే. స్టవ్ ఆఫ్ అయిపోయిందండి, తీద్దాం. ఓకే. మిక్స్డ్ వెజిటేబుల్ పన్నీర్ గర్జలు ఎలా అయిందో చూసి చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మిక్స్డ్ వెజిటేబుల్ పన్నీర్ గర్జలు టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. మిక్స్డ్ వెజిటేబుల్ పన్నీర్ గర్జలు కావలసిన పదార్థాలు: పన్నీర్, క్యాబేజీ ముక్కలు, కొత్తిమీర, గరం మసాలా, మైదా, బొంబాయి రవ్వ, నెయ్యి, ఉల్లిపాయ ముక్కలు, వాము. మిక్స్డ్ వెజిటేబుల్ పన్నీర్ గర్జలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మైదా, నెయ్యి, బొంబాయి రవ్వ, వాము, ఉప్పు, ఇల్లు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో మిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, ఉప్పు, పన్నీర్ తురుము, కొత్తిమీర వేసి కొద్దిగా మగ్గించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న దోని పూరీల్లా ఒత్తుకొని అందులో పన్నీర్ క్యాబేజీ మిశ్రమాన్ని వేసి స్టఫ్ చేసుకొని ఫోల్డ్ చేసి కట్ చేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మిక్స్డ్ వెజిటేబుల్ పన్నీర్ గర్జలు రెడీ.